హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రాగులతో నేను ఏం చేస్తున్నానో నేర్పిస్తున్నా ఫ్రెండ్స్. రాగుల్ని ఒక బౌల్లో పోసుకొని మంచిగా కడుక్కోవాలి. ఒక 3 టైమ్స్ కడుక్కోవాలి. అంటే దీన్ని మనం మొలకెత్తిస్తున్నాం అన్నమాట. అంటే దీని ముందు మనం ప్రాసెస్ అనమాట. మొలకెత్తించాలంటే మనం ఏం చేయాలి అనేది ప్రాసెస్ అనమాట. అంటే మంచిగా ఒక బౌల్లో పోసుకొని 3 టైమ్స్ మంచిగా చేత్తోన కలుపుకుంటూ వంపుకుంటూ ఒక 3 టైమ్స్ కడుక్కోవాలి. 3 టైమ్స్ కాదు 4 టైమ్స్, అందులో పొట్టును బట్టి. అంటే సన్నగా పొట్టు ఉంటుంది, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుకుంటూ కడుగుకుంటూ వంపుతుంటే పైన పొట్టు పోయినాక ఇలా ఉంటాయి అన్నమాట. దాన్ని 12 గంటలు నానబెట్టినాక ఇలా అవుతాయి అన్నమాట. 12 గంటల తర్వాత ఇలా అయినాక దీన్ని ఒక 2 సార్లు మళ్ళీ కడుక్కుందాం. మనం కడుక్కొని ఒక కాటన్ బట్టలో కానీ వైట్ కలర్ క్లాత్ కానీ కాటన్ బట్ట ఏదైనా పర్వాలేదు దాంట్లో వేసేసి దీన్ని మంచిగా దగ్గరికి మూట కట్టి 3 డేస్ పెట్టిన నేనైతే. 3 డేస్కి మంచిగా మొలకలు వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి మొలకలు. దాన్ని ఏం చేస్తున్నా అంటే తీసుకొని పోయి మళ్ళీ ఒక కాటన్ బట్టలో మంచిగా వేసేసి, అబ్బా అసలు ఆ స్మెల్ ఉంది ఫ్రెండ్స్, మీరు నమ్మరు. అవి పూలలాగా ఉన్నాయి. అసలు పట్టుకుంటే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఆ మొలకలు మన చేత్తో మనం తెప్పించినామంటే ఎంత హ్యాపీ ఉంటుంది. అంటే అసలు పంట పండించేటి వాళ్ళకి ఆ పంట వచ్చినాక ఎంత హ్యాపీగా ఉంటుందో, ఆ మొలకలు వస్తే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా చెట్టుగా ఏదైనా పెరిగిందనుకో నా చేత్తో అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయితే నేను అది షేర్ చేసుకుంటాడు కొందరికి. అలానే దీన్ని కూడా షేర్ చేస్తున్నా. మంచి బట్టలో వేసి ఎండ కాబట్టి నార్మల్గా 2 డేస్ ఎండలో ఎండితే మొత్తం డ్రై అయిపోతాయి. దాన్ని మనకు ఎంత కావాలో అంత మరకు పట్టించచ్చు, గింటికి పట్టించుకోవచ్చు, లేదంటే చిన్న మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోకండి. మనం పట్టేటప్పుడే మిక్సీలో అయితే మెత్తగా పట్టుకోవాలి. గింటికి అయితే వాళ్ళు ఆల్మోస్ట్ మెత్తగానే పట్టిస్తారు. దాన్ని 2 డేస్ ఎండబెట్టినాక పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న దాన్ని మంచిగా మనం అంబలు చేసుకోవచ్చు, దోశకు వాడచ్చు, రాగి ముద్దకు వాడచ్చు, రాగి రొట్టె చేసుకోవచ్చు. అంటే ఇది మనం దేనికైనా వాడచ్చు. ఇంకా దీనికి తిరిగే లేదనుకోండి. నేను ఒక 3 గ్లాసెస్ చేస్తున్నా అంబలి. 3 గ్లాసెస్కి 3 స్పూన్స్ వేస్తున్నా. మీకు ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గానే వేసుకుంటా. అట్లనే వేసినాం. సమ్మర్ అంటే రాగి జావా అంటే సమ్మర్ ఎంత బాగుంటుంది అంటే మీరు నమ్మరు. ఇది నేను పర్సనల్గా తాగి చెప్తున్నా. ఫుల్ ఎనర్జీ అనిపిస్తుంది, యాక్టివ్ అనిపిస్తుంది. అవి ప్రౌడ్స్తో చేసుకున్నాం కదా రాగులు, నార్మల్ కాకుండా అలా ప్రౌడ్స్తో చేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్త్కి మంచిది. మన ఆరోగ్యానికి మన నరాలకు గిట్లా చాలా హెల్త్ ఈ రాగులు అనేది చాలా మేలు చేస్తుంది. పిల్లలకు తాపిన కూడా చాలా బాగుంటుంది. నీళ్లు వేడి పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ నీళ్ళు మసిలినాక ఈ పౌడర్ మిక్స్ చేసుకున్న పౌడర్ దాంట్లో వేసేసిన ఫ్రెండ్స్. నేను ఎంత మంచిదంటే మీరు నమ్మరు. మీరు కావాలంటే ఒక గ్లాస్ తీసుకొని ట్రై చేయండి. నేను ఎవరికైనా అదే చెప్తాను. నార్మల్గా నా ఫ్రెండ్స్ కూడా నేను అదే చెప్తా. ఒక గ్లాస్ ట్రై చేయండి. మీకు నచ్చితే ఇంకొక కేజీ చేసుకోండి. ఎందుకంటే టేస్ట్ చేయకుండా చెప్పడం కాదు కదా. అంబలి అంటే కొందరు నన్ను తాగను అంటారు, కానీ తాగితే ఎంత మంచిదో. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వద్దులే, కానీ నార్మల్గా తాగేటి వాళ్ళు ఎంత బాగుంటుంది అంటే ఈ సమ్మర్లో బాడీ చాలా డిహైడ్రేట్ అవుతుంటుంది. మనం రెగ్యులర్గా ఇలాంటి లిక్విడ్స్ లాంటివి తీసుకుంటే హెల్త్కి చాలా మేలు చేస్తుంది. రాగి జావ అయినాక చల్లారినాక పెరుగు వేసుకున్న, కొత్తిమీర వేసుకున్న, ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని తాగేయడం, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే మీరు తాగి నార్మల్ రాగి పిండి కంటే ఈ మొలకెత్తింది మాత్రం ఎవర్ గ్రీన్. అసలు చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తేవాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.